మీ జన్మజాతకంలో కుజుడు ఉన్న స్థానం నుండి 4వ భావం మీరు జీవితంలో దేనికోసం పోరాడాలో చెప్తుంది, దేనిని రక్షించుకోవాలో కూడా స్పష్టంగా చెప్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే కుజుడు మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు. ఈ వీడియోను చివరి వరకు చూస్తే 12 భావాలలో కుజుడు ఉన్నప్పుడు మీరు ఏ బాధ్యతలను స్వీకరించాలో మీకు అర్థమవుతుంది. ఆ బాధ్యతలను విస్మరిస్తే ఎదురయ్యే భయంకరమైన కష్టాల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో తెలుసుకుంటారు. సాధారణంగా ఏ గ్రహం నుండైనా 4వ భావం ఆ గ్రహం యొక్క ఆనందాన్ని సూచిస్తుంది. కానీ కుజుడు ఒక యోధుడు కాబట్టి ఆయన ఎప్పుడు పోరాడడానికి ఇష్టపడుతుంటాడు. కాబట్టి కుజుడు నుండి 4వ భావం మీరు జీవితంలో దేన్ని కాపాడుకోవాలో సూచిస్తుంది. ఒకవేళ మీ కుజుడు వక్రించి ఉంటే ఆయన ఉన్న భావానికి వెనుక భావం నుండి లెక్క చూసుకోవాలి. 1వ భావంలో కుజుడు ఉంటే ఆయన దృష్టి 4వ భావంపై పడుతుంది. అంటే మీరు మీ తల్లిని మరియు మీ ఇంటిని ఎల్లప్పుడూ రక్షించుకోవాలి. మీ కళ్ళెదుట మీ ఇంట్లో ఏదైనా అన్యాయం జరుగుతుంటే మీరు మౌనంగా అస్సలు ఉండకూడదు. అలా ఉంటే ఆ కుజుడు మీ ఆరోగ్యానికి హాని చేసి ప్రమాదాల పాలు కూడా చేస్తాడు. 2వ భావంలో కుజుడు ఉన్నవారు 5వ భావాన్ని రక్షించుకోవాలి. అంటే మీ పిల్లలను, మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని కాపాడుకోవాలి. మీ ఆపద వస్తే అండగా నిలబడాలి. అలాగే మీ కడుపును అనారోగ్యకరమైన ఆహారం నుండి కాపాడుకోకపోతే మీ సంపద సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. 3వ భావంలో కుజుడు ఉంటే 6వ భావమైన మీ మేనమామలను మీరు రక్షించుకోవాలి. అలాగే తోటి ఉద్యోగులను మరియు శ్రమజీవులను కూడా కాపాడాలి. వారితో ఎప్పుడూ గొడవ పడకూడదు. అలా చేయకపోతే మీ తోబుట్టువులతో సంబంధాలు చెడిపోయి భుజాలకు సంబంధించిన నొప్పులు అనేవి వస్తాయి. 4వ భావంలో కుజుడు ఉన్న జాతకులు 7వ భావాన్ని రక్షించుకోవాలి. అనగా మీ జీవిత భాగస్వామిని మరియు వ్యాపార భాగస్వాములను మీరు కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వారి పట్ల ఎప్పుడూ న్యాయంగా వ్యవహరించాలి. వారిని నిర్లక్ష్యం చేస్తే మీ ఆస్తులు కరిగిపోయి మీ మానసిక ప్రశాంతత దూరం అవుతుంది. 5వ భావంలో కుజుడు ఉంటే 8వ భావమైన అత్తమామలను రక్షించుకోవాలి. ఇక్కడ కుజుడు ఉన్నవారు జ్యోతిష్యం లేదా ప్రభుత్వానికి సంబంధించిన అతి రహస్యమైన సమాచారాన్ని కలిగి ఉంటారు. ఆ రహస్యాలను ఎవ్వరికీ చెప్పకుండా మీరు కాపాడాలి. ఆ రహస్యాలను బయట పెడితే మీ తెలివితేటలు మరియు మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతాయి. 6వ భావంలో కుజుడు ఉన్నవారు 9వ భావమైన తమ తండ్రిని రక్షించుకోవాలి. అలాగే గురువులను మరియు పూర్వీకుల ఆచారాలను రక్షించుకోవాలి. గురువులను ఎప్పుడూ అవమానించకూడదు. అలా చేస్తే నలువైపుల నుండి శత్రువులు పెరిగిపోయి తీవ్రమైన అప్పుల పాలవుతారు. 7వ భావంలో కుజుడు ఉంటే 10వ భావమైన మీ వృత్తిని ఎప్పుడూ రక్షించుకోవాలి. తండ్రి నుంచి వచ్చిన ఆస్తులను వృధాగా ఖర్చు చేయకుండా వాటిని కాపాడుకోవాలి. ఆ సంపదను కాపాడిన తర్వాతే మీరు సుఖాలను అనుభవించాలి. లేదంటే మీరు మీ వృత్తిలో ఘోరమైన పరాజయాన్ని చూస్తారు. 8వ భావంలో కుజుడు ఉన్నవారు 11వ భావమైన తమ అన్నయ్యలను కాపాడుకోవాలి. అక్కలను మరియు స్నేహితులను కూడా కాపాడుకోవాలి. మీరు సాధించిన విజయాల పట్ల గర్వపడకుండా వినయంగా ఉండాలి. లేదంటే మీరు ఖచ్చితంగా దివాలా తీయడం ఖాయం. 9వ భావంలో కుజుడు గనక ఉంటే 12వ భావాన్ని కాపాడుకోవాలి. అంటే మీ పెట్టుబడులను మోసాల బారిన పడకుండా రక్షించుకోవాలి. మీ ఆధ్యాత్మిక సాధనను రహస్యంగా ఉంచుకోవాలి. పడక గదిలో మీ జీవిత భాగస్వామితో ఎప్పుడూ గొడవ పడకూడదు. లేదంటే మీ అదృష్టం పూర్తిగా నశిస్తుంది. 10వ భావంలో కుజుడు ఉన్నవారు 1వ భావమైన తమ స్వంత శరీరాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ చెడు ఆహారం అస్సలు తినకూడదు. ఎవరైనా మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని చూస్తే మౌనంగా భరించకండి. మిమ్మల్ని మీరు రక్షించుకుంటేనే మీ వృత్తిలో మీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. 11వ భావంలో కుజుడు ఉంటే 2వ భావమైన మీ వాక్కును రక్షించుకోవాలి. మీ కుటుంబ విలువలను, మీ పొదుపును రక్షించుకోవాలి. దుర్భాషలు ఆడడం, బూతులు మాట్లాడడం
మరియు సంపాదించిన డబ్బుని వృధాగా ఖర్చు చేయకూడదు. వాక్కును దుర్వినియోగం చేస్తే సమాజంలో మీకు ఎలాంటి మద్దతు అనేది లేకుండా అయిపోతుంది. 12వ భావంలో కుజుడు ఉన్న జాతకులు 3వ భావమైన తమ తోబుట్టువులను కాపాడుకోవాలి. ఇరుగు పొరుగు వారిని కూడా కాపాడుకోవాలి. ఇతరుల రహస్యాలను బయటపెట్టి వారిని నాశనం చేయాలని చూడకూడదు. అలా చేస్తే మీరు తీవ్రమైన మానసిక రోగాల బారిన పడతారు లేదా జైలు పాలు అవుతారు. ఈ విధంగా ప్రతి భావంలో కుజుడు మీకు ఒక నిర్దిష్టమైన బాధ్యతను అప్పగిస్తాడు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన జ్యోతిష్య రహస్యాల కోసం ఆస్ట్రోవేద క్రియేషన్స్ ఛానల్ను ఫాలో చేయండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.